అయితే ఇప్పుడు ఇంకా ఆషాఢం రాబోతుంది, నెక్స్ట్ శ్రావణం కూడా రాబోతుంది. అంటే ఆషాఢంలో ఆఫర్లని సేల్స్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, ఇలా పండగలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఇంకా ఆడవాళ్ళ పండగే ఆ నెల అంతా కూడా. అటు ఆషాఢం కూడా ఆడవాళ్ళకి పండగే, ఎందుకంటే ఆషాఢం సేలు 1+1 అని పెట్టేస్తూ ఉంటారు. మన ఆడవాళ్ళు డబ్బులు రెడీగా పెట్టుకుని కూర్చుంటారనమాట. శ్రావణ మాసం కోసం ముందే ఆషాఢంలో కొని పెట్టుకుంటే తక్కువ రేటుకు వస్తాయి కదా, ఫ్రీగా వస్తాయి కదా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే శ్రావణం రాగానే మళ్ళీ శ్రావణ మాసం పట్టు చీరలు చక్కగా వచ్చేసాయి, కొత్త మోడల్ వచ్చాయని అనగానే పట్టు చీరల కోసం మళ్ళీ అది కూడా వేలల్లో కొంటారు. ఏదో 1000-2000లో కాదు. ఎవరు ఎంత రేట్ ఎక్కువ పెట్టుకొని ఆ పేరంటానికి వెళ్తే అంత గొప్పగా కనబడాలన్నమాట. మన ఆడవాళ్ళలో ఉన్న నైజం అది. కొంతమందిలో అలా ఉంటుంది. వాళ్ళు అన్ని వేలు పెట్టి కొనుక్కున్నారు, నేను కట్టుకోకపోతే ఎలాగానని. ముందు దేవుడి మీద భక్తి కంటే, అమ్మవారి మీద భక్తి కంటే కూడా మనం ఎంత మేకప్ బాగా చేసాము, మనం ఎంత రిటర్న్ గిఫ్ట్స్ బాగా ఇచ్చాము, వాళ్ళు ఎవరో ఇచ్చారు వాళ్ళకంటే కూడా మనం గొప్పగా ఇవ్వాలని ఇలా పోటీలు పడి మరీ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఈ మధ్య వరలక్ష్మి వ్రతాలు ఎలా చేస్తున్నారంటే రిటర్న్ గిఫ్ట్స్, డెకరేషన్లు మెయిన్, ప్రతిదీ రెడీమేడ్గా దొరికేస్తుంది. ఇంతకు ముందు కాలంలో అసలు ఈ డెకరేషన్లు ఐటమ్స్ ఏమీ పెట్టేవారు కాదు. దేవుడి దగ్గర చక్కగా కొబ్బరికాయతోటి నీళ్ళ బిందెతోటి అమ్మవారిని చక్కగా తయారు చేసుకుని ఇంట్లో అందంగా చేసేవారు. బంగారు నగలు వేసుకుని మనకున్న వాటిలోనే సింపుల్గా చేసుకునేవారు, ఒరిజినల్ పువ్వులు పెట్టి. ఇప్పుడు అదేమీ లేదు. అన్నీ ప్లాస్టిక్వి దొరికేస్తున్నాయి, తెచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఎత్తు విగ్రహం పెట్టారు, మనం ఎంత ఎత్తు విగ్రహం పెట్టాలి, పలానా షాప్లో దొరుకుతుంది, పలానా ఇది ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి వేలల్లో పెట్టి మరీ కొని ఇంట్లో వరలక్ష్మి పూజలు చేస్తున్నారు. అసలు దానికి ఒక పద్ధతి కానీ ఏంటి, అసలు ఇలా చెయ్యొచ్చా లేదా, వాళ్ళెవరో చేశారని మనం చేస్తున్నాం తప్ప కాదా అనేది కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే అసలు పెద్దవాళ్ళ మాట వినట్లేదేమో ఈ కాలం పిల్లలని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఇలా చెయ్యొచ్చా లేదా అనే విషయం పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు ఇంట్లో, కానీ వాళ్ళు ఆ మాట వినరు. ఎవరో చేశారు, అది కరెక్టే, అందుకే మనం కూడా ఇలా చేద్దామని ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెడుతున్నారు. కానీ అది తప్పు రైట్ అనేది కూడా ఎవరు ఆలోచించట్లే. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, అబ్బో ఇంకా అవి చూస్తే ఇంకా చెప్పక్కలే. అప్పటి రోజుల్లో చక్కగా స్టీల్ ప్లేట్లలో వేసేవారు, చక్కగా శనగలు తాంబూలం అవన్నీ చక్కగా ఇచ్చేవారు. అలా తీసుకుని చిన్న కచ్చీపులు పట్టుకెళ్ళేవారు, కచ్చీపుల్లో వేసుకునేవారు. అప్పట్లో కవర్లు కూడా చాలా తక్కువ, కచ్చీపుల్లో మూట కట్టుకుని చక్కగా తెచ్చుకునేవారు పేరెంటాళ్ళు అందరూ శనగలు అవిని. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని దానికి తోడు ఏవేవో ఇనప ముక్కలు, రేకు ముక్కలు, ప్లాస్టిక్వి ఎన్ని రకాలంటే అన్ని రకాల పోటీల మీద పంచిపెడతా ఉన్నారు. ఆ షాప్లో ఇంత రేట్లో ఉన్నాయి, ఈ షాప్లో ఇంత రేట్లో ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారు. మా అమ్మగారు అయితే ఒక మాట చెప్తారు, ఎప్పుడైనా సరే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇచ్చేటప్పుడు ఇలాంటి స్టీల్వి ఇలాంటివి ఇవ్వకూడదు, అవి ఇనుప ముక్కతో సమానం, మనం ఒకరి చేతిలోంచి ఒకరికి ఇలాగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి అది దాన్ని శని కింద భావిస్తారు, అది తీసుకోకూడదని మా అమ్మగారు చెప్తారు ఇప్పటికీ కూడా. మరి అది పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే అందులో ఏదో ఒక కొంచెం అర్థం ఉంటుంది, లేకుండా పోలేదు. కానీ ఇప్పుడున్న పిల్లలు పట్టించుకుంటున్నారా? చాలామంది పెద్దవాళ్ళకి ఆ విషయం తెలుసు, చెప్పినా మరి వీళ్ళు వినరో ఏమో అర్థం కాదు. కానీ ఒకరిని చూసి ఒకళ్ళు మొదలు పెడుతున్నారు. కాబట్టి అందరూ తెలుసుకోండి, ఏదైనా సరే వాళ్ళు ఎవరో చేశారని మనం చేయటం కాదు, మనం భక్తితో ఎంత చేసామనేది చూసుకోండి. అంతేగాని ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేలం వేరుగా చేయడం కాదు, భక్తి ముఖ్యం అక్కడ. అలాగే ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే, నేను 9 రకాలు పెట్టాను, నేను 5 రకాలు పెట్టాను, ఇన్ని రకాలు పెట్టానని చెప్పేసి అమ్మవారి ముందర ఇన్ని పెట్టి ఎంత ఎత్తు విగ్రహాలు పెట్టేసి వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం. నాకొక్కటైతే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఏదైనా పండగ వచ్చిందనుకోండి, మనం దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవాలి కదా, ఓ పక్క పిండి వంటలు చేస్తాం, పొయ్యి దగ్గర పని చూసుకోవాలి, చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని చేసుకోవాలి కదా. ఇంకా అసలు మంచి చీర కట్టుకుని పూజ దగ్గర కూర్చునే అంత సమయం, మనం తయారయ్యే అంత సమయం ఎక్కడుంటుందో నాకైతే అస్సలు అర్థం కాదు. అక్కడ వంట చేస్తూ ఉంటాం, అదే మడి చీరతో వచ్చి పూజ దగ్గర కూర్చుని ఏదో మామూలు చీర మామూలుగా కట్టేసుకుని వచ్చి కొత్త చీరని కూర్చుంటాం. కానీ కొంతమంది చూడాలి, అయ్య బాబోయ్ ఎంత మేకప్ వేసుకుని అక్కడ కూర్చుంటారో అర్థం కాదు. అసలు అంత సమయం ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఓ పక్కన వంటలు చేస్తూ ఉంటాం, అది ఇది అందించుకోవడం చేసుకోవడం, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం, ప్రశాంతంగా పూజ చేసుకోవాలని కూర్చుంటాం. ఇంకా అక్కడికే టైం అయ్యేసరికి 11 అలా అయిపోతుంది, వంటలన్నీ అయ్యేసరికి. ఇంకా మేకప్ అయ్యే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అయినా కూడా మేకప్ అయ్యి చక్కగా ఇంత కూడా చీర ఎంత మడత చెక్కు చెదరకుండా చక్కగా నీట్గా కుచ్చులు పెట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని ఫుల్గా మేకప్ వేసుకుని తల నిండా చక్కగా నీట్గా జడేసుకుని అంత క్లియర్గా ఇంత చెమట కూడా లేకుండా అసలు పూజ దగ్గర కూర్చొని వీడియోలు తీయించుకుంటారు కొంతమంది. అసలు ఎలా తీయించుకుంటారో అంత టైం ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు అస్సలు అర్థం కాదు. హడావిడి అయిపోతుంది ఇంట్లో.
అన్ని పనులు చేసుకునేసరికి. ఎంత పని మనుషులు ఉన్నా కూడా మన పని మనకు చాలా ఉంటుంది. అయినా కూడా వీడియోల కోసం ఎంత మేకప్ ఎంత డెకరేషన్ చేస్తారని అంటే చూడలేక చచ్చిపోవాలన్నమాట. వాళ్ళని చూసి మిగిలిన ఆడవాళ్ళు ఏంటంటే మేము కూడా అలా చేసుకోవాలి, మేము కూడా చక్కగా అలా చేయాలి, వీడియోలు తీయాలి, ఫోటోలు తీసుకోవాలి, అందరికీ చూపించుకోవాలని ఇదొక ఫ్యాషన్గా మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్టిన చీరను మనం కట్టకూడదు అనుకుంటారు. ఒకళ్ళు కట్టిన చీరని అదే డిజైను, అదే కలరు, అదే మోడల్ చీర ఇంకొకరు కట్టరు. ఇది డబ్బున్న వాళ్ళు ఇంట్లో చేసే ఆడవాళ్ళు కొంతమంది అస్సలు ముట్టుకోరు. ఒకళ్ళు కట్టారంటే అలాంటి చీర నేను కట్టను, ఒకళ్ళు కట్టింది నాకు అస్సలు వద్దు, వేరే డిజైన్ ఏదన్నా తీసుకుంటా, ఇంకా ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు, ఇంకొక చీర తీసుకుంటాను, అది సింగిల్ పీసే ఉండాలి, ఇంకో పీస్ ఉండకూడదు అన్నట్టు కొంతమంది ఆ రకంగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇగో ఒకళ్ళు బట్టల షాప్ ఆవిడెవరో ఒక కామెంట్ వచ్చి చదివాను నేను. వాళ్ళది బట్టల షాప్ అంట. వాళ్ళ ఆయన ఒక రూల్ పెట్టాడంట, ఈ షాప్లోకి ఏ చీర అయినా నువ్వు కొత్త చీర తీసుకున్నావని అంటే నువ్వు కట్టిన పాత చీరని ఇంకొకరికి ఎవరికైనా దానం చేయాలి, అదే రూలు. నువ్వు ఆ పాత చీర ఇస్తేనే నువ్వు ఈ కొత్త చీర తీసుకోవాలి, లేకపోతే వచ్చిన చీరలన్నీ నువ్వు తీసుకోవడానికి వీల్లేదని రూల్ పెట్టాడంట. ఇప్పటికీ ఆవిడ అదే ఫాలో అవుతుందంట. కొత్త చీర ఈవిడ ఏదైనా షాప్లో చీర తీసుకుంటే ఆవిడ కట్టుకున్న పాత చీరలు ఎవరికన్నా అది ఎంత రేటు చీర అయినా సరే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందే. చూడండి, అంత బట్టల షాప్ ఉన్నవాళ్ళు కూడా ఒక రూల్ని ఒక పద్ధతిని చక్కగా పాటిస్తున్నారు. మనం ఏదో పెద్ద కోటీశ్వర్లాగా ఎవరో చెప్పారని చెప్పేసి బీరువాళ్ళ నిండా చీరలు అలా కనబడుతూ ఉండాలి, మళ్ళీ కొంపలో చూస్తే నైటీలు వేసుకొని మొగాళ్ళ ముందర తిరుగుతూ ఉంటాం. వాళ్ళేమో మనల్ని తిడుతూ ఉంటారు, ఎందుకు అన్ని చీరలు కొని మూల పెడతావని చెప్పేసి. వాళ్ళ తిట్లు వాళ్ళు అలా జరుగుతూనే ఉంటాయి, మన పని మనం చేస్తూనే ఉంటాం. కానీ కొంతమంది తెలుసుకోండి మనం చేసేది కరెక్టా కాదా అనేసి. ఇంకొంతమంది ఆడవాళ్ళు పెట్టారు, మేము సంవత్సరానికి 3 చీరలే కొంటాం, పుట్టినరోజుకి, సంక్రాంతికి, వరలక్ష్మి వ్రతం తప్పితే ఇంకోసారి నేను చీరలు కొనని ఎవరో ఒక ఆవిడ కూడా పెట్టారు. నిజంగా ఎంత చక్కనైన ఆడవాళ్ళండి. అలా ఉండాలి, చక్కగా సంసారం అంటే అలా చక్కగా చేసుకోవాలి, డబ్బుని వృధా చేయకూడదు. ఎన్ని చీరలు కొంటే ఏం లాభం చెప్పండి, మనకున్నవే కట్టుకుంటాం కదా. ఎవరు నువ్వేంటి ఈ చీర కట్టావని అడగరు కదా, మనకే తెలుసు కదా ఎప్పుడు ఏ చీర కట్టుకోవాలనేది. ఆ మాత్రం జ్ఞానం లేనట్టు ఎవరో చెప్పారని బూడిద పూసుకున్నట్టు వాళ్ళు ఏవో వేషాలు వేశారని మనం కూడా వేయాలని చూస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. తెలుసుకోండి, కొంతమంది చక్కగా ఉన్నారు ఆడవాళ్ళు, తెలివిగా సంసారాలు నడిపించుకుంటున్నారు, డబ్బుని జాగ్రత్త పెట్టుకుంటున్నారు. అలాంటివి చక్కగా నేర్చుకోవాలి ఒకవేళ తెలియకపోతే. అంతేగాని చెప్పిన వాళ్ళని తిట్టడాలు, చెప్పిన వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెట్టడాలు ఇది కాదు. వాళ్ళు ఎందుకు చెప్పారనేది దాంట్లో ఎంత అర్థం ఉందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అమ్మగారు చెప్తారు, ఇత్తడి ముక్కలకి ఎప్పుడు డబ్బులు పెట్టకండి అని. చిన్నప్పుడు మేము 3 ఆడపిల్లలు ఉంటే ఇలాగే మాకు బంగారాలు అన్నీ చిన్నవి సింపుల్గా పెట్టుకునేవాళ్ళం. అయినా సరే ఇలాంటివి ఫ్యాన్సీ షాపుల్లోనూ ఇంటి ముందుకి బళ్ళు మీద వస్తే సరదాపడి ఎగలబడేవాళ్ళం, తిట్టేవారు మా నాన్నగారు కూడా మా అమ్మగారు కూడా. అవి ఇత్తడి ముక్కలే, అవి ఎన్నుకున్నా కూడా 2వ రోజు నల్లగా అయిపోతాయి, నీళ్లు తగలగానే వేస్ట్, అవి పడేయాలి, ఎందుకు బంగారం ఉన్నాయి కదా చాలే కొనకండి అని తిట్టేవారు మమ్మల్ని. ఇంకా మేము బాగా పేచీ పెడితే 1, 2 సరదా కోసం కొనేవారు తప్ప అస్సలు అలాంటివి ఫ్యాన్సీ సామాన్లు అస్సలు కొనిచ్చేవారు కాదు. గాజులు తప్ప ఇంకేమీ కొనిచ్చేవారు. అవి ఎక్కువ పెట్టుకున్నా కూడా పడవ, అవి ఎలర్జీలు వస్తాయని కూడా తిడుతూ ఉండేవారు. అలాగా పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు, అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది వాళ్ళు చెప్పారని అంటే. అందులోనూ మనం అలాంటి వాటికి అలవాటు పడ్డాము అని అంటే ఇంకా అదే పిచ్చి పడిపోతుంది. ఇంకా బజార్లోకి ఏదొస్తే అది కొనేయడము, ఎగలబడిపోవడము, అది కూడా ఒక పిచ్చే నిజంగా. అవి పిచ్చి వస్తువులు కొంటాం చూడండి, ఇత్తడివి 1 గ్రామ్ గోల్డ్ అవి, అది కూడా పిచ్చేనంట. ఊరికే మనకు అలవాటు అయిందనంటే దాని మీదే పడతాం. ఎప్పుడైనా బంగారం అనేది 1, 2 ఉంటాయి మన దగ్గర, అవే రెగ్యులర్గా డైలీ పెట్టుకుంటే ఏమీ అవ్వదు. సోకుల కోసం పోయి అలాంటి పిచ్చి వాటి మీద అంతంత డబ్బులు పెట్టామంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. ఒక 50 రూపాయలు ఉన్నా చాలు, ఇంట్లో కూరగాయలకో పాలకో దేనికో వెళ్తాయని ఆలోచించే కుటుంబాలు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఉసిగొలిపి ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగుంది, లింక్ పెట్టుకొనుకోండి, చాలా తక్కువ రేటు, ఎంతో బాగుంది, ఇదిగో నేను ఇన్ని రోజులుగా వాడుతున్నాను అని కొనుక్కోండి అని ఉసిగొలిపితే వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. కొద్దిగా ఆలోచించండి. ఇంకా పండగలు రాబోతున్నాయి, ఆషాఢం సేల్లని, శ్రావణ మాసం సేల్లని, రిటర్న్ గిఫ్ట్స్లని, ఇంక ఇలాంటివి మొదలవుతాయి, ఇంకా స్టార్ట్ అవుతాయి యూట్యూబ్లో. ఎవ్వరూ నమ్మకండి. మీకు ఏదైనా కొనుక్కోవాలంటే షాపులకు వెళ్ళి చక్కగా కొనుక్కోండి, మీ చేతితో చూసుకుని నచ్చింది కొనుక్కోండి. లేదు అని అంటే ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి, షాపుల వాళ్ళే అమ్ముతున్నారు, షాపుల వాళ్ళ దగ్గర కొనుక్కోండి. అంతేగాని మధ్యలో బ్రోకర్లు చెప్పే మాటలు విని మీరు కొనుక్కొని మళ్ళీ వాళ్ళని ఒక 100 తిట్టడం, వాళ్ళేమో డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, ఇలాంటి వాటిల్లో దూరి అనవసరంగా లేనిపోని గొడవలను తెచ్చుకోకండి. ఎవరు కూడా డబ్బుల్ని వృధా చేసుకోకండి. ఇంకొంతమంది అమ్మవార్ల పేర్లతోటి అమ్మవార్లు కట్టిన చీరలు ఇవి ఇంకా చాలా బాగుంటాయి, మీకు అంతా మంచి జరుగుతుంది, అమ్మవారు చాలా దీవించేస్తుంది, కొనుక్కోండి అని చెప్పేసి పట్టు చీరలు వేలల్లో అమ్ముతూ ఉన్నారు. మరి అవి కొనే ఆ మహాతల్లులు ఎవరో కానీ అమ్మవారి కటాక్షం దొరుకుతుందని చీరల మీద ఎగలబడి మరీ కొనేసుకుంటూ ఉన్నారు. అలాంటివి కూడా మోసపోకండి మీరు. అమ్మవారి చీరలు అని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఉన్నారు.
ఉన్నారు. ముందేమో దేవుడు పూజలు అని ఛానల్స్ మొదలుపెట్టి తర్వాత బిజినెస్లు చేసుకుంటున్నారు. అమ్మవారి పేరు చెప్పి బిజినెస్లు అంటే ఒక సెంటిమెంట్తో కొడుతున్నారు అనమాట ఆడవాళ్ళని. ఈ రకంగా అమ్మవారు అని అనగానే అయ్యో అమ్మవారి చీర మనం కట్టుకుంటే చాలా మంచిది, మనకి ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి, మనకి ఏమన్నా ఈ దిష్టులు ఉంటే పోతాయి, మనకి అంతా శుభమే జరుగుతుంది అని వేళం వేరుగా కొనేసే వాళ్ళు ఉన్నారు వేలు వేలు పెట్టి. కాబట్టి తెలివిగా ఆలోచించుకోండి. మీకు నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కో తెచ్చుకోండి, ఆన్లైన్లో కొనుక్కోండి. అంతేగాని ఇలాంటి మధ్యలో ఈ దొంగ బిజినెస్లు చేసే ఆడవాళ్ళ దగ్గర మాత్రం ఏ వస్తువులు కూడా కొనకండి. మీరు నష్టపోయిన తర్వాత ఎవరూ బాధ్యులు కారు, మీ సొమ్ము పోయినట్టే. ఇంకా పండగలు రాపోతేనే ప్రతి ఒక్కరు చీరల విషయంలో, 1 గ్రామ్ గోల్డ్ విషయంలో, బంగారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం కొనుక్కోవాలనేది మీకు బాగా అవగాహన ఉంది, తెలుసు కూడా. చక్కగా షాపులకు వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కోండి. ఇలాంటి మోసపూరిత వీడియోలని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, చూడొద్దు కూడా.